నాకు నచ్చినట్టు ఉంటా, నాకు నచ్చిన డ్రెస్ వేసుకుంటా అనే టైప్లో ఉన్నారు ఈ జనరేషన్లో అమ్మాయిలు. అలాంటిది మీకు నచ్చినట్టు ఉంటా, మీకు నచ్చిన డ్రెస్ వేసుకుంటా అనే అమ్మాయి నీకు దొరకడం నిజంగా నీ అదృష్టం రా. అప్పుడప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేదిరా, మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు మన జీవితంలోకి వస్తే లైఫ్ చాలా బాగుంటుందని. ఇప్పుడు నీకు అదే జరిగింది. వంట భలే వచ్చింది. అర్జెంటుగా నందుకెళ్ళి టేస్ట్ చూపించాలి. మొన్నేమో నేను గాలిలో చూసుకుని మురిసిపోయా, ఈరోజేమో తిని మురిసిపోతుంది. అంటే నైట్ చోటుగూడ నేను ఆడుకున్న మాటలని వినేసిందా ఏంటి? ఏం జరిగిందో తెలియకుండా ఇక్కడ నేను ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వడం? వెళ్ళి అడిగితే క్లారిటీ వచ్చేస్తుంది కదా. అడిగేద్దాం. నందు, వెరీ డీప్ థింకింగ్. ఇంకోసారి పిలుద్దాం. నందు, ఏంటండి గాల్లో చూసుకొని మీలో మీరే మురిసిపోతున్నారు? అదేం లేదండి, నార్మల్గా ఆలోచిస్తున్నా అంతే. ఓహో, ఏదో జస్ట్ ఊరికే ఆలోచిస్తున్నారా? సరే సరే. సరే కానీ ఫస్ట్ చేపట్టండి. అదే హ్యాండ్. ఖాళీగా ఉన్నానని ఒక కొత్త రకమైన వంట ట్రై చేశా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. కొత్త రకమైన వంట? టెన్షన్ పడద్దు, నేను టేస్ట్ చేసే మీకు ఇస్తున్నా. అలా అయితే ఓకే. ఎంత నమ్మకం నా వంటల పైన. చాలా బాగుందండి. అవునా? థ్యాంక్స్. రోజు రోజుకి బాగానే ఇంప్రూవ్ అవుతున్నారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో పల్లీలు అనే ఛానల్ దేవల్లే నాలో ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో పల్లీలా? అదేం ఛానల్ అండి? కుకింగ్ ఛానల్. థ్యాంక్స్ టు వరలక్ష్మి అక్క. వరలక్ష్మి అక్క? ఆవిడెవరు? ఇంట్లో ఇల్లాలు వంటింట్లో పల్లీలు అనే ఛానల్లో వంటలు చేసేది ఆవిడే. సరే, మీ వంట పనుల్లో మీరు ఉండండి, నేను వెళ్ళి బట్టల పని చూస్తా. నందు ఏమైంది? నీకు చిన్న క్వశ్చన్ అడగాలి, నువ్వేమనుకుంటావా అని ఆలోచిస్తున్నా. మనం ఏమనుకున్నాం? ఏమనుకున్నావు? బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండాలి, ఏమున్నా అడిగేసుకోవాలి అని అనుకున్నామా లేదా? అనుకున్నాం. మళ్ళీ ఎందుకలా ఆలోచిస్తున్నారు, అడగొచ్చా లేదా అని? అది కొంచెం సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం. అయితే అవన్నిటిని మీ దగ్గరే పెట్టుకోండి, నేను వెళ్తా. లేదు, అడిగేస్తా. అడగండి. లాస్ట్ టైం మీరు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందో లేదని అడిగారు, గుర్తుందా? అదే క్వశ్చన్ నేను మీకు అడగొచ్చో లేదో నాకు తెలీదు, కానీ మనం ఫ్రెండ్స్ అనే చనువుతో అడిగేస్తున్నా. పెళ్ళవక ముందు మీకు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఇదే నా క్వశ్చన్. సరే మీరే చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటే మీ రియాక్షన్ ఏంటి? ఇఫ్ ఇన్ కేస్ మీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే నాకు తెలిసిందంతా ఒకటే అండి. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి నా లైఫ్లోకి రాకముందు వరకు ఎలా ఉండేదో నాకు అనవసరం, కానీ వన్స్ నా లైఫ్లోకి వచ్చాక నాతో ఎలా ఉందన్నదే ముఖ్యం. నేను చెప్పింది తప్పో రైటో నాకు తెలియదండి, కానీ నేను ఆలోచించే విధానం మాత్రం ఇంతే. నేను అడిగిన క్వశ్చన్కి మీరు కంఫర్టబుల్ అయితేనే ఆన్సర్ ఇవ్వండి, లేదంటే లేదు. నా స్కూలింగ్ మొత్తం గర్ల్స్ స్కూల్లోనే అయింది. పోనీ ఇంటర్లో అయినా సరే కో ఎడ్యుకేషన్లో జాయిన్ అవుదామంటే ఉంది కదా మా అమ్మ, తీసుకెళ్ళి మళ్ళీ గర్ల్స్ కాలేజ్లోనే జాయిన్ చేసింది. చెప్తే నమ్మరు, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆటో అన్నా, కాలేజ్కి వెళ్ళేటప్పుడు బస్ డ్రైవర్ అన్నతో తప్ప ఇంకా వేరే అబ్బాయితో మాట్లాడిందే లేదు. ఆడానని తెలిసిందో ఎక్కడ మా అమ్మ చీపురు కట్ట తిరిగేస్తుందో అనే భయంతో ఆడడమే మానేశాను. అయ్యో పాపం. అర్థమైంది కదా, ఇంత టైట్ బౌండరీలో ఇంకా వేరే అబ్బాయితో మాట్లాడడం, లవ్ చేయడం చాలండి. నా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా అన్నీ మీరే రోషన్ గారు. ఇంకా నేను వెళ్ళొచ్చా? పోనీ ఇంటర్లో అయినా సరే కో ఎడ్యుకేషన్లో జాయిన్ అవుదామంటే ఉంది కదా మా అమ్మ, తీసుకెళ్ళి మళ్ళీ గర్ల్స్ కాలేజ్లోనే జాయిన్ చేసింది. ఇంత టైట్ బౌండరీలో ఇంకా వేరే అబ్బాయితో మాట్లాడడం, లవ్ చేయడం
చాలండి. నా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా అన్నీ మీరే రోషన్ గారు. నీ మౌంటేజ్ లేకపోతే నా డైలాగ్ స్టార్ట్ చేస్తాను. ఎవరితో ఈ వాయిస్ ఎంత చండాలంగా ఉంది? హే డాడ్, నువ్వెప్పుడు వచ్చావు? చేతిలో బ్యాగ్ పట్టుకొని డోర్ ధరించినప్పుడు అర్థం కావట్లేదా ఇప్పుడే వస్తున్నానని? సారీ అయినా ఎంట్లో ఎందుకు నడుచుకొని వచ్చానా? బస్ దిగ్గానే ఫోన్ చేస్తే నేను వచ్చావండిగా. మీరు ఖాళీగా కళ్ళగంటారని నాకు తెలియదు కదా సార్. మావయ్య వచ్చేసారా? వచ్చేసానమ్మా. అబ్బో వచ్చేసా తల్లి అంట. ఎక్కడ లేని ప్రేమ అంతా వచ్చేస్తుంది కోడల పిల్లని చూడగానే. వినబడుతుంది. హౌస్ ఓన్లో ఉన్నాయి మా బాబు. బ్యాగ్ ఇలా ఇవ్వండి మావయ్య. బాగా ఎండలో వచ్చారు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి మావయ్య. లంచ్ టైంకి నేనే పిలుస్తా. సరేనమ్మా, చూసి నేర్చుకో. గౌరవ మర్యాదలు అంటే ఇలా ఉండాలి. ఏమండి, రేపటి నుంచి మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour మీ దగ్గర గౌరవ మర్యాదలు క్లాసులకు వస్తారు. నాకు కొంచెం క్లాస్ పేకండి. ఎటకారానికి ఏం తక్కువ లేదు. చూడటం చూపు కూర్చున్నట్టు గౌరవ మర్యాదలు కావాలంట. ఏంట్రా? నథింగ్ నాన్నగారు. గో అండ్ టేక్ రెస్ట్. రెస్ట్ తర్వాత తీసుకుంటాను కానీ కొంచెం నీతో మాట్లాడాలిరా. ఏంటో అమ్మా, నువ్వేం అనుకోకపోతే కొంచెం లోపలికి వెళ్తావా? తండ్రి కొడుకుల పర్సనల్ టాపిక్. సరే మావయ్య. నేను బాబు ఏదో మాట్లాడాలన్నా? నేను ఊరెళ్ళిన దానికి న్యాయం జరిగిందా లేదా? నువ్వు ఊరు వెళ్తే నాకెలా న్యాయం జరుగుతుంది నాన్న? అసలు నేను ఊరు ఎందుకు వెళ్ళని చెప్పరా? నాన్న నువ్వేదో మాట్లాడుతానని కూర్చోబెట్టు. ఇప్పుడు క్వశ్చన్లు అడుగుతున్నావు. ఇచ్చిగలను ఒకటి. నేను ఊరు వెళ్ళే ముందు ఏమన్నా ఒకసారి గుర్తెచ్చుకో. రేపు పిచ్చోడా, కావాలని ఊరు వెళ్తున్నాను రా. ఎందుకు? ఎందుకంటే వింటారా ముద్దపప్పు, మీ ఇద్దరికి ప్రైవసీ ఇవ్వడానికి. మా ఇద్దరికి ప్రైవసీ ఇవ్వడానికా? గుర్తొచ్చిందా? వచ్చింది బాబు. ఇప్పుడు అది ఏమైంది, ఎలా అయిందని యాజ్ ఎ నాన్గా నేను అడగకూడదు. అడిగితో కామెంట్లో కుమ్మేస్తారు నిన్నే. అందుకే నేను అడగను. ఇంటెలిజెంట్ ఫీల్. థ్యాంక్ యూ. అందుకే డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతా. ఏంటది? మనవన్నో మనవరాలనో ఎప్పుడు చేతిలో పెడతావు? మాకు పుట్టినప్పుడు పెడతాం. అదేంటిది? మరి ఏంటి నాన్న, పెళ్ళే 10 రోజులు కూడా కాలేదు, అప్పుడు పిల్లల్ని అడిగేస్తున్నాం. ఇప్పుడు కాదురా, ఒక 2-3 నెలల్లో. 2-3 నెలలు కాదు కదా, 2-3 సంవత్సరాలు అయినా సరే ఈ పిల్లల టాపిక్ తేవద్దు నాన్న. అదేంట్రా? అవును నాన్న, ఇది మీ జనరేషన్లో కాదు, మా జనరేషన్లో ఏం చేయాలన్నా ఆచితూచి ఆలోచించి చేయాలి. అన్నింటికన్నా ముందు కనాల్సిన మా ఇద్దరం అర్థం చేసుకోవాలి, ఒక ఆలోచనకు రావాలి, అప్పుడే ప్రొసీడ్ అవ్వాలి. అబ్బాయి వాళ్ళ ఇంట్లో నాన్న అడిగాడు కదా అని, అమ్మాయి వాళ్ళ ఇంట్లో అమ్మ అడిగింది కదా అని తీసివ్వడానికి ఇదేమైనా జాతరలో బొమ్మనా? తల్లి ప్రేమను ఇవ్వగలనే నమ్మకం, తండ్రి బాధ్యతని తీసుకోగలనే విశ్వాసం మా ఇద్దరికి వచ్చినప్పుడే పిల్లల గురించి ప్లాన్ చేస్తానన్న. అంతవరకు ఈ టాపిక్ తేవద్దు. ఈ ఆలోచన లేకే అమ్మ అడిగింది కదా అని కొడుకుని, నాన్న అడిగాడు కదా అని కూతుర్ని కనేసి ఇచ్చి నాన్న ఇబ్బందులు పడుతున్నారు బయట. ఆ ఇబ్బంది మేము పడాలనుకోవట్లేదు నాన్న. స్టేబుల్గా సెటిల్ అయ్యాకే పిల్లల గురించి ఆలోచిస్తాం. అంతవరకు ఈ టాపిక్ తేవద్దు. రే బా రే సూర్య, హైరా. ఏంట్రా ఇన్ని సంవత్సరాలు గుర్తొచ్చానా మళ్ళీ? నీకు తెలిసింది కదా జాబ్ కోసం నేను ముంబై వెళ్ళానని. ఈలోగా అమ్మ వాళ్ళు నాకు మ్యాచెస్ చూసారురా, సో పెళ్లి సెట్ అయిందిరా. పెళ్లి సెట్ అయిందా? కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ బా. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్స్ అమ్మా. ఎరా సూర్య, ఎలా ఉన్నావు? నేను బాగున్నా అంకుల్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను రా. మన సూర్యగడికి పెళ్లి సెట్ అయింది అంటున్నా, అది చెప్పడానికే వచ్చాడు. నిజమా? కంగ్రాచులేషన్స్ సూర్య. థ్యాంక్స్ అంకుల్. అదే బా, మర్చిపోకుండా రావాలి నెక్స్ట్ మంత్ 10th, సరేనా? తప్పకుండా రా. చిల్లమ్మా మీరు కూడా రావాలి. అంకుల్ మీరు కూడా. సరేరా. నేను వెళ్తాను ఇంకా చాలా పనులు ఉన్నాయి. సరేరా. వెళ్తానమ్మా. సరే అన్నయ్య. వెళ్తా అంకుల్. జాగ్రత్తరా. నెక్స్ట్ మంత్ 10th అంట. మళ్ళీ నీకు ఊర్లో వెళ్ళే ప్రోగ్రాంలు ఎట్లా లేవుగా? నాకు ఇంకా వేరే పనే లేదనుకున్నావేట్రా? అలా అయితే ఓకే. పెళ్ళాక మనం వెళ్ళబోయే ఫస్ట్ ఫంక్షన్, అలా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వద్దాం. ఏమైంది?
నందు నిన్నే ఏమైంది? నేను రానండి. ఎందుకు ఏంటి అని ఏం అడగొద్దు. రావచ్చా? ఎలా అయినా వెళ్ళాలని నేను ఫోర్స్ అయితే చేయను, కానీ ఎందుకు రానన్నావో రీజన్ తెలుసుకోవచ్చా? అది చెప్పు నందు. కరెక్ట్గా అదే రోజు నాకు పీరియడ్ డేట్ అండి. ఇందాక మా అవ్వయ్య గారు ఉన్నారని చెప్పడానికి మొహమాటమై అలా వచ్చేసాను. ఏమనుకోకండి. నేనేం అనుకోలేదులే. థ్యాంక్ యూ అండి. ఆ రోజు నేను కూడా వెళ్ళనులే, నీతో పాటే ఉంటా. అయ్యో, ఎవరూ వెళ్ళకపోతే మళ్ళీ మీ ఫ్రెండ్ ఫీల్ అవుతాడు కదండి. వాడు మన ఇద్దరికే కాదు, మా నాన్నకు కూడా చెప్పాడు కదా, మా నాన్నని పంపిద్దాంలే. నాన్న నా గురించి ఏదో వచ్చినట్టుంది. మన గురించి అయి ఉండదులే. మా చెల్లి బావ రాలేదని అడిగాడు రా. నేనే ఏదో ఒకటి కవర్ చేశాను, కానీ బాగా ఫీల్ అయినట్టున్నాడు రా. అసలే పీసీఓడి ఉందంటున్నా. ఈ టైంలో చాలా పెయిన్ ఎక్కువ ఉంటుందంట. ఈ టైంలో తన ఇంట్లో వదిలేసి మనం ఫంక్షన్కి వెళ్తే తనకి ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఇబ్బంది కదా. అది కూడా కరెక్టేలే. ఇంతకీ అమ్మాయి ఏమైనా తిన్నదా? టిఫిన్ పెట్టాను. సరే, నువ్వు వెళ్ళి పడుకో. మా అవ్వయ్య గారు వచ్చేసారా? వచ్చేసారు. మా ఫ్రెండ్ అడిగాడంట మన గురించి. పెయిన్ ఎక్కువగా ఉందా? అంత ఎక్కువేం లేదు, కొంచెం ఉంది. ఏం కాదులే, తగ్గిపోద్ది. పొద్దునంతా ఎండ, రాత్రి అయితే చాలు వర్షం తినేస్తుంది. చచ్చే